మజ్జిగ బాగా బీట్ అయిపోయాయండి. దీంట్లో ఇప్పుడు మనం పెట్టుకున్న పసుపు మిక్సీలో వేసుకున్నాం కదా, పచ్చి కొమ్మలు లేకపోయినా మామూలు పసుపు అయినా వేసుకోవచ్చు. 2 వేసాను. నేను అసలు మార్నింగ్ ఈ వాటర్ కూడా తాగుతానండి. పచ్చి పసుపు లెమను వేసి మరగబెట్టేసుకొని ఆ వాటర్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగుతాను. హెల్తీగా ఉంటే చాలా మంచిది. మెంతులు ఒక 2-3 స్పూన్లు, మనం 3 కిలోలు కదా పెడుతుంది. మెంతులు పచ్చివే అలా వేసేయచ్చండి. ఆ స్మెల్ అదే వస్తుంది మనకి మిరపకాయల్లోకి. 1 కిలోకి ఈ గ్లాస్తో గ్లాసు బావు 1 కిలోకి. అంటే మనం ఇప్పుడు 3 కిలోలు కదా, 4.5 గ్లాసులు 5 గ్లాసులు వేస్తే సరిపోతుంది. నేను ఫస్ట్ 4 గ్లాసులు వేస్తాను. మళ్ళీ అసలు కాయలు కారం లేవు. 4 గ్లాసులు ఉప్పు వేసేసాము. ఇది కూడా మనము బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఉప్పు కరిగిపోయేంత వరకు బీట్ చేయాలి. మెంతులు, ఉప్పు, పసుపు అన్నీ కరిగిపోయే వరకు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం కిలోకి ఈ పెద్దవి నిమ్మకాయలు 1 కిలోకి ఒక కాయ పిండుకుంటే సరిపోతుంది. కిలో మిరపకాయలకి ఈ నిమ్మకాయలు కూడా పిండాలి. నిమ్మకాయలు పిండితే మనకేంటంటే పులుపు ఉంటుంది. కొంచెము మజ్జిగ ఇప్పుడు అంత పులుపు ఉండవు కదండి. మనం ఇప్పుడే తోడబెట్టాము, పులుపు ఉండదు. ఇంతకుముందు అయితే పుల్ల మజ్జిగ పోసేవాళ్ళు వీటికి. ఇప్పుడు అంత మజ్జిగ కొంచెం పులుపు వస్తుంది. కలర్ కూడా చేంజ్ కాదు. నిమ్మకాయ ఒకటి వేడి నీళ్ళలో వేస్తున్నాం కాబట్టి తెల్లగా ఉంటాయి. మెంతులు వేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్లు కానీ ఎవరికైనా అంతా మంచిది. అసలు మెంతులు పిల్లలకు పెట్టినా పెద్దోళ్ళకి పెట్టినా మెంతులు పెడితే బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండేసాను. ఇప్పుడు ఇవంతా బాగా బీట్ చేసేసుకొని ఉప్పు, మెంతులు, పసుపు ఉంటే పసుపు, నేను పసుపు కొమ్ములు వేసాను. పెరుగు 1.5 లీటర్ పెరుగు మొత్తం కలిపి. కొంచెం ఇది పెరుగు పలుసుగా ఉంటేనే కాయ లోపలికి వెళ్తుందండి. అందుకని కొంచెం తిక్కు ఉండకూడదు, పలుసుగా చేసుకుందాం. మనం మజ్జిగలో వేసేసాక అవి 3 రోజులు అసలు కలపకూడదు. మనం కదిపి ఎవరికి అలా పెట్టేయాలి. 3 రోజుల తర్వాత అప్పుడు మనము ఇటు తీయాలి. ఇలా పోసేసుకోవాలండి. అన్నీ ఈ మజ్జిగలో పోసేసుకోవాలి. సాల్ట్, పసుపు, మెంతులు అన్నీ మిరపకాయల్లో పోసేసుకున్నాం. మనము ఇలా పెట్టేస్తే కొంచెంసేపటికి వాటర్ వచ్చేస్తాయి. వాటర్ వచ్చేసాక మనం రోజు ఒక టైం కింద పైకి కిందకి వేస్తే దాంట్లో బాగా నానుతాయి. ఇవిగోండి, నిన్న మనం వేసాం కదా మిరపకాయలు, నిన్న దీని నిండా ఉన్నాయి. ఇవి ఊరేసరికి ఇలా అవుతాయి, సగానికి వచ్చాయి. ఇవి మళ్ళీ మనము ఇంకొకసారి ప్రతి 4 అవర్స్కి ఒకసారి తిప్పుతున్నానండి. కిందవి పైకి కిందకి. ఇప్పుడు ఇంకా అవసరం లేదు, ఎందుకంటే వాటర్ మునిగేదాకా వచ్చేసాయి కదా, అన్ని కాయలు మునుగుతాయి. ఇప్పుడు మనం తిప్పుకుంటే మంచిది. తిప్పొచ్చు ఒకసారి. ఇవిగోండి, మిరపకాయలు ఊరేసరికి ఇలా ఉంటాయి. వీటిని ఇప్పుడు మనము ఇలా ఏదైనా పేపర్ వేసుకొని పేపర్ మీద ఎండబెట్టుకోవాలి. ఇలా మనం రోజు పొద్దున్నే దీంట్లో వేసేయాలి పేపర్ మీద. సాయంత్రం ఆ మజ్జిగ అయిపోయేంత వరకు, ఆ మజ్జిగ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు మనం మళ్ళీ తీసి దాంట్లో వేసేయాలి. మజ్జిగ కంప్లీట్ అయితేనే మనకు ఉప్పు బాగా పడుతుందండి. నేను పచ్చి పసుపు వేసే కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎండితే పచ్చగా ఉండవండి, ఎండితే మామూలు కలర్ చేంజ్ అవుతాయి, వైట్ అవుతాయి. ఈ మజ్జిగని మాత్రం పారబోయకూడదండి. ఇలాగే ఉంచేసుకొని అయిపోయాక ఆ మజ్జిగలో మళ్ళీ మనం సాయంత్రం ఈవినింగ్ ఇవి తీసి మజ్జిగలో వేసేయాలి. ఆ మజ్జిగ కంప్లీట్ అయిన దాకా డైలీ వేస్తూ ఉండాలి. ఎండబెడితే ఇలా ఉంటాయి. నేను మళ్ళీ సాయంత్రం చూపిస్తాను మీకు. ఇవ్వండి, పసుపు అవన్నీ వేసి పెట్టాను కదా, మిరపకాయలు గలగలలాడుతూ చాలా బాగా వచ్చాయి. చాలా బాగా ఉండేవి, బాగున్నాయి. కారం తక్కువ ఉంటాయి. ఇది అందరూ ట్రై చేయండి, నేను వీడియో పెడతాను.